గీత గోవిందం అప్పట్లో హిట్ అయింది. హీరోతో పాటు దర్శకుడి ఫేట్ ని కూడా మార్చింది. ఇప్పుడు అదే సినిమా కొంప ముంచేలా ఉంది. దిల్ రాజు సీన్ లోకి రాగానే అల్లు అరవింద్ ఫైర్ అయ్యే పరిస్థితి వచ్చిందంటున్నారు. ఇంతకీ నిజమెంత? టేక్ ఎ లుక్. గీతా గోవిందం 2 పట్టాలెక్కనుందన్నారు. కానీ సీన్ లోకి దిల్ రాజు వచ్చేసరికి ఇది గీతా గోవిందం కాంబో మాత్రమే అని తేలింది. ఫెయిల్యూర్స్ లో ఉన్న బ్యాచ్ అంతా ఒక్క దగ్గరకు చేరిందనే కామెంట్ పెరిగింది. సర్కారు వారి పాట పంచువటంతో పరశురామ్ డైలమాలో పడ్డాడు. హీరో ఇమేజ్ వల్ల మాత్రమే ఆడిందనే కామెంట్తో కొత్త ప్రాజెక్టు విషయంలో కంగారు పడ్డాడు. ఇక దిల్ రాజు కూడా వారసుడు వల్ల నష్టపోయాడు తప్ప పక్క రాష్ట్రంలో తనకి కలిసొచ్చిందేం లేదు. ఇక రౌడీ స్టార్ విజయ్ కూడా లైగర్ పంచ్ తో హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇలాంటి టైంలో గీతా గోవిందం కాంబినేషన్ అంటే హిట్ కన్ఫర్మ్ అంటున్నారు. అయితే అక్కడే కొత్త వివాదం మొదలైంది. గీతా గోవిందం హిట్ అయినప్పుడు అల్లు అరవింద్ పరశురామ్కి మరో మూవీ ఆఫర్ చేశాడట. అలాంటప్పుడు ఇంతలో ఈ క్రేజీ కాంబినేషన్ ని దిల్ రాజు ఎగరేసుకుపోవటమే గీతా ఆర్ట్స్ కి రుచించట్లేదని తెలుస్తోంది. పరశురామ్కి చాలా ఆఫర్స్ ఇచ్చి ఇంతవాణ్ణి చేస్తే దిల్ రాజు టీంలో చేరి తనకి వెన్నుపోటు పొడిచాడు అనేంతగా అల్లు అరవింద్ ఫీల్ అవుతున్నాడు అంటూ ప్రచారం పెరిగింది. సోమవారం ప్రెస్ మీట్ కూడా అందుకే ప్లాన్ చేశారన్నారు. ఏదేమైనా దిల్ రాజు మెల్లగా మెగా ఫ్యామిలీకి దూరం అవుతున్నాడు అనే టాక్ పెరిగింది.